ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 2 కేసుల మీద మరి ఆర్డర్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా. ఒకటి ఏబి వెంకటేశ్వరరావు గారు చీఫ్ హెడ్ మరి క్యాట్ ఇచ్చిన ఆర్డర్ని రద్దు చేసి విధుల్లో తీసుకోమని చెప్పి ఆర్డర్ ఇవ్వటం. 2 డాక్టర్ సుధాకర్ గారిని కేసు సిబిఐకి అప్పచెప్పడం 2 కూడా స్వాగతిస్తున్నాం. ఇప్పటి వరకు హైకోర్టు 60 కేసుల వరకు కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఆర్డర్ ఇచ్చిన ఈ ప్రభుత్వాన్ని సిగ్గు లేకుండా మరి తప్పులు చేసుకుంటూ ముందుకెళ్తుంది. అలాగే వెంకటేశ్వరరావు గారు తీసుకుంటే వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంటెలిజెన్స్ చీఫ్ హెడ్గా ఉన్నారు. ఆయన హెడ్ కనుక చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్గా ఉండడం జరిగింది. ఆ రోజు ఎప్పటికప్పుడు సలహాలు ఇవ్వాలి, ఇంకా రాష్ట్ర పరిస్థితి అందరికీ సమీక్షించాలి కనుక ఇవ్వడం జరిగింది. దాన్ని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి ఇబ్బంది పెట్టి పోస్టింగ్లు ఇవ్వకుండా, జీతాలు ఇవ్వకుండా సస్పెండ్ చేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి కక్ష సాధించే చర్యగా తీసుకోవడం జరిగింది. రెండోది ఏంటంటే డాక్టర్ సుధాకర్ గారు కరోనా వచ్చింది, అందరూ కూడా బాధపడే పరిస్థితిలో డాక్టర్స్ అందరూ డ్యూటీ చేయాలని చెప్పి మాకు కావాల్సిన పిపి కిట్లు కానీ మాస్క్ కానీ డాక్టర్కి ఇవ్వండి అని చెప్పి అడిగితే వారిని సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేయడమే కాకుండా మరి ఎస్ఐని చూడకుండా హెరాస్మెంట్ చేసి రోడ్డు మీద పాడేసి ఒక పిచ్చి వాడిగా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. దాన్ని కూడా కోర్టుకు అలా చేసుకుని ఈరోజు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సిబిఐకి అప్పచెప్పని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో తీసుకుంటే మరి ఎవరైనా మరి భావస్వేచ్ఛను చెప్పే బాధ్యత 10 పౌరునికి ఉంది. ఎవరైనా చెబుతారంటే కేసులు పెట్టే పరిస్థితికి ఈరోజు ఈ ప్రభుత్వం ఉంది. వాట్సాప్లో పెట్టినటువంటి రంగనాయక గారు కూడా వారు కూడా సిఐడికి అప్పచెప్పి ఇవాళ మరి హెరాస్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎవ్వరూ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. మాట్లాడితే కేసులు పెడతామని చెప్పి బెదిరించినాడు. డీజీపీ బెదిరినాడు. జగన్మోహన్ రెడ్డి మీద ఎవరైనా సరే మరి వాట్సాప్లో వ్యతిరేకంగా పెడితే కేసు పెడతామని చెప్పి డీజీపీ గారు చెప్పడం జరిగింది. మరి డీజీపీ గారు లాండర్ చూడవలసిన బాధ్యత డీజీపీ గారు ఉంది. ఇవాళ ఎవరి మీద కూడా కేసులు ఎవరైనా ప్రజలు సామాన్యులు కేసులు పెడితే ఆ కేసులు టేకప్ చేయరు. వైసీపీ వాళ్ళు మరి రివర్స్ కేసు పెట్టి మరి ప్రజలందరూ ఏడిపించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఓ పక్కన భూకబ్జాలు జరుగుతున్నాయి, ఓ పక్కన ఇసుక మాఫీ జరుగుతుంది, ఓ పక్కనేమో మట్టి మాఫీ జరుగుతుంది, ఓ పక్కన రేపులు జరుగుతున్నాయి. అయినా ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదు. పోలీసుల దాకా మరి ఇన్ని మరి ప్రభుత్వం చేసే కార్యక్రమాలు సమర్థించుకుంటూ ముందుకెళ్తుంది. ఇప్పటికైనా ఈ 2 తీర్పుల మీద పోలీసు శాఖ కొలు తెరవాలని చెప్పి ఈ డీజీ గారిని కోరుతాను.